నా పేరు బండారి శ్రీనివాస్. మాది గార్ల, ఖమ్మం, మహబూబాద్ డిస్టిక్. శ్రీ చైతన్య నారాయణలో నాదొక సుదీర్ఘమైనటువంటి అనుభవం 20 సంవత్సరాలు. 20 సంవత్సరాల అనుభవంలో నేను శ్రీ చైతన్య నారాయణలో నేను తెలుసుకున్న విషయం ఏంటంటే, ఇప్పుడు మీ అందరికి ఒక సెన్సేషనల్ న్యూస్ చెప్పబోతాను. ఏంటంటే, ఒక 6th క్లాస్లో గవర్నమెంట్లో ఒక పిల్లవాడు చదువుతాడు. 6th క్లాస్లో శ్రీ చైతన్యలో ఒక పిల్లవాడు చదువుతాడు. 6th క్లాస్ గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లవాడికి తెలుగు, హిందీ, ఇంగ్లీషు, సోషల్, సైన్స్ 6 సబ్జెక్టులు బోధిస్తారు. శ్రీ చైతన్య నారాయణలో చదివేటువంటి 6th క్లాస్ విద్యార్థికి తెలుగు ఉండదు, హిందీ ఉండదు, ఇంగ్లీష్ ఉండదు, సోషల్ ఉండదు. 6వ తరగతిలో అడ్మిషన్కి రాగానే అడిగేది ఏంటంటే విద్యార్థిని, నువ్వు ఐఐటి అవుతావా, డాక్టర్ అవుతావా? ఐఐటి అవుతాను, డాక్టర్ అవుతా అన్నాడు అనుకో, ఆ పిల్లవాడికి 6వ తరగతి నుంచి హిందీ, ఇంగ్లీషు, సైన్స్ ఇవన్నీ పక్కకు పెట్టి వాడు డాక్టర్ అయ్యేటువంటి పిల్లవాడికి 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు వాడికి ఓన్లీ ఎంసెట్ సిలబస్ మాత్రమే 6వ తరగతి. ఆలోచించండి, 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు వాడికి 6వ తరగతి నుంచి కూడా డాక్టర్ సిలబస్ మాత్రమే చెప్తాడు. వాడికి తెలుగు పద్యం ఉండదు, ఓ హిందీ శ్లోకం ఉండదు, మిగిలినటువంటి సోషల్ స్టడీస్ ఉండదు. ఈ టైం అంతా వాళ్ళు దేన్ని ఒక 2 నెలల్లో సమ్మర్లో ఈ 4 సబ్జెక్టులు అన్నింటినీ కూడా కంప్లీట్ చేసి ఒక డాక్టర్ అయ్యేటువంటి పిల్లవాడికి 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఎంసెట్ సిలబస్ని మొత్తం రుద్దుతూ ఉంటారు. అట్లా వాడు ఒక స్లిప్ టెస్ట్ అని, వీక్ టెస్ట్ అని, మంత్ టెస్ట్ అని, గ్రాండ్ టెస్ట్ అని మొత్తం వాడు ఇంటర్మీడియట్కి పోయేసరికి ఒక విద్యార్థి 100 టెస్టులు రాస్తాడండి. ఒక విద్యార్థి 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు 100 టెస్టులు రాస్తాడు. గవర్నమెంట్ చదివే పిల్లవాడికి 6వ తరగతిలో పాపం వాడికి సబ్జెక్ట్ టీచరే ఉండడు, ఓ హిందీ టీచర్ ఉండడు, ఓ మ్యాథ్స్ టీచర్ ఉండడు, ఏముండడు. వాడు 6 సబ్జెక్టులు చదువుకుంటూ వాడికి ఒక స్లిప్ టెస్ట్ తెలియదు, ఒక గ్రాండ్ టెస్ట్ తెలియదు, ఎంసెట్ సిలబస్ తెలియదు. వీడు ఎక్కడి నుంచి తీసుకొస్తాడు? ఎక్కడి నుంచో కరికులం తీసుకొచ్చి ప్రైవేట్ వాడికి చెప్తే గవర్నమెంట్ ఉన్నాడు 6 సబ్జెక్టులతో కుస్తీ పట్టుకుంటా పాపం వాడికి మ్యాథ్స్ తెలియదు, ఎంసెట్ సిలబస్ తెలియదు, గవర్నమెంట్ కాలేజీలో పోతాడు. ఇక్కడ విచిత్రం ఏంటంటే, వాడు రాసేది ఎంసెట్ ఎగ్జామే, వీడు రాసేదే ఎంసెట్ ఎగ్జామ్. మరి 100 టెస్టులు రాసినటువంటి వాడికి ర్యాంక్ వస్తుందా? అసలు సిలబసే కంప్లీట్ రానటువంటి గవర్నమెంట్ వాడికి ర్యాంక్ వస్తుందా? ఇక రిజల్ట్ వచ్చేసరికి ఏమున్నది? ఎంసెట్ నీట్ వచ్చేసరికి 1, 1, 4, 4, 100 లోపు, 200 లోపు, 500 లోపు. 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు 100 టెస్టులు రాసిన ప్రైవేట్ స్కూల్ విద్యార్థికి ఏమో ర్యాంకులు వస్తాయి. గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నటువంటి వాడికి ఒక్క ర్యాంకు లేదు. ఛాలెంజ్ చేస్తాను, 20 సంవత్సరాల నుంచి మీరు రికార్డ్స్ తీసుకొని చూడండి. గవర్నమెంట్ స్కూల్లో చదివినటువంటి ఒక్క విద్యార్థికి కూడా ఒక ఐఐటి ర్యాంకు లేదు, ఒక మెడికల్ ర్యాంకు లేదండి. ఎక్కడ జరుగుతుంది ఈ లోపం? ఎన్సీఆర్టీ, ఎస్సీఆర్టీ గవర్నమెంట్ వీడికి పర్మిషన్ ఇస్తుంది నారాయణ శ్రీ చైతన్య వాడికి. అరే బోసిడీకే, నువ్వు ఏం సబ్జెక్టులు చెప్తున్నావురా? తెలుగు, హిందీ, ఇంగ్లీషు, సోషల్ సైన్స్ 6 సబ్జెక్టులు చెప్పమంటే నువ్వు తీసుకుపోయి చేప పిల్లని రుద్దినట్టు మ్యాథ్స్, ఇంగ్లీష్ అని, మ్యాథ్స్, సైన్స్ అని రుద్ది వాడికి ఐఐటి ర్యాంకులు, ఈ ర్యాంకులు అడ్డగడుతున్నావు. నీకు పర్మిషన్ ఇచ్చింది ఏం చెప్పమని? 6 సబ్జెక్టులు చెప్పమని. ఇక్కడ మ్యాథ్స్ టీచర్, సైన్స్ టీచర్ ఉంటాడు, కానీ ఓ హిందీ టీచర్ ఉన్నాడు, తెలుగు టీచర్ ఉన్నాడు. ఎందుకున్నాడు అంటే, వాడు 2 నెలల్లో సిలబస్ మొత్తం కంప్లీట్ చేసి వాడు మెటీరియల్ ముఖాన పడగొడితే ఇక ఆ సబ్జెక్టులన్నీ పక్కకు పోతే వాడు ఏం చదువుతాడు? 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు హాస్టల్లో ఉండి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎంసెట్ సిలబస్ తోటి కుస్తీ పడతాడు. ఇక ర్యాంకులు ఎందుకు రావు నీకు? గవర్నమెంట్ వాడికి పాపం వాడికి సిలబసే కాదు, అక్కడ టీచరే ఉండడు, ర్యాంకులన్నీ వీడికి. ఇక్కడ జరిగే విద్యా బ్లాక్ మార్కెట్ దోపిడీ ఏంటంటే, గవర్నమెంట్ ఎన్సీఆర్టీ, ఎస్సీఆర్టీ నీకు స్కూల్ టైమింగ్స్ ఇచ్చింది, గవర్నమెంట్ జీవో ఇచ్చింది. నా దగ్గర జీవో అన్నీ ఉన్నాయి. నువ్వు స్కూల్లో ఏం చెప్పాలి? స్కూల్ తరగతికి సంబంధించిన పుస్తకాలు చెప్పాలి. ఆర్ఎస్ అగర్వాల్ పుస్తకం ఎవరు చెప్పమన్నారా నీకు? ఏడ పర్మిషన్ ఇచ్చిండ్రా నీకు? ఐఐటి అంటాడు, ఎల్ఐటి అంటాడు, ఐసీ బ్యాచ్ అంటాడు, వాడికి 3 లక్షలు ఫీజు కట్టమంటాడు. పిల్లగాన్ని తీసుకుపోయినావా? ఇగో మీ వాడిని ఎల్ఐటిలో, స్పేస్లో, ఐసీలో దీనికి కొన్ని పేర్లు పెడతాడు. పెట్టి వాడు ఏమంటాడు? ఇగో 2 లక్షల ఫీజు అవుతుంది, 3 లక్షల ఫీజు అవుతుంది అంటాడు. నీకు ఎన్సీఆర్టీ పర్మిషన్ దేనికి ఇచ్చిందిరా? బోసిడీకే 6 సబ్జెక్టులు చెప్పమని ఇచ్చింది. నీకు ఆర్ఎస్ అగర్వాల్ బుక్ తెచ్చమని ఎవరు చెప్పిండ్రా? అన్నలాంటి స్కూల్కి పోయి ఏం చెప్తున్నావు? స్కూల్ ఎందుకు పెట్టినావు అంటే, ఎవడరా నువ్వు తొక్కి నారదీస్తా, ఎవడేందిరా? నీకు పర్మిషన్ తెలంగాణ గవర్నమెంట్ దేనికి పర్మిషన్ ఇచ్చింది? 6 సబ్జెక్టులు చెప్పమని ఇచ్చింది. నువ్వేం చెప్తున్నావురా? ఏం చెప్పాలి స్కూల్లో? 6 సబ్జెక్టులు చెప్పాలి. 6 సబ్జెక్టులు చెప్తానువా? మ్యాథ్స్ వాడికి మ్యాథ్స్ అంటాను, సైన్స్ వాడికి సైన్స్ 6వ తరగతి నుంచి అంటాను. మాలాంటి వాళ్ళు పోయి ప్రశ్నిస్తే ఏమంటావు? మా మీద కేసులు పెడతావా? మేము తిరిగి కేసులు పెడతాం, కింద పడేసి తొక్కి నారదీస్తాం. ఏం చెప్పాలి నువ్వు? ఎన్సీఆర్టీ నీకు ఏం గైడ్లైన్స్ ఇచ్చింది? 6 సబ్జెక్టులు చెప్పమని ఇచ్చింది. కానీ నువ్వేం చెప్తాను? 6 సబ్జెక్టులు పక్కకు పోతాయి సార్. 2 నెలల సమ్మర్లో తెలుగు, హిందీ, సోషలు ఇవన్నీ పక్కకు పడేస్తారు.
2 నెలలే చెప్తాడు. ఆ 2 నెలల సమయం తర్వాత మిగిలిన సమయంతో కూడా ఈ 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఈ సబ్జెక్ట్ చెప్పి వాడు ఒక ఎగ్జామ్ రాస్తాడు, వీడు ఒక ఎంసెట్ రాస్తాడు. ఇక్కడ నేను గవర్నమెంట్ని డిమాండ్ చేసేది ఒకటే, నువ్వు ప్రైవేట్ స్కూళ్ళల్లో పెట్టేటువంటి అన్అఫీషియల్ కోర్సులు ఏవైతే ఉన్నాయో 3 లక్షలు 4 లక్షలు వసూలు చేసే ఫీజులు, వాటికి చట్టబద్ధత లేదు. నువ్వు ఎట్లా పెడతావు, ఎట్లా చెప్తున్నావు? స్కూల్లో చట్టబద్ధత లేదు కనుక అన్అఫీషియల్ కోర్సులని డిమాండ్ని తీసేయండి కంప్లీట్గా. లేదా నా గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లవాడికి ఎంసెట్ ఫ్యాకల్టీ కానీ ఐఐటి ఫ్యాకల్టీ కానీ పెట్టండి. ఎందుకు? ఇద్దరు ఒకటే ఎగ్జామ్ రాస్తున్నారు, ఇద్దరు. వాడికేం పాపం సిలబసే కావట్లేదు అక్కడ. నువ్వేమో 6వ తరగతి నుంచే సిలబస్ కంప్లీట్ చేసి నువ్వు ఐఐటి అవుతావా, డాక్టర్ అవుతావా అని చెప్పేసి. ఒక విషయం గుర్తుంచుకోండి మిత్రులారా, ఎక్కడ స్కూల్కైనా కానీ, అది సిబిఎస్ఈ కానీ, స్టేట్ స్కూలే కానీ, ఇంటర్మీడియట్ కానీ, గవర్నమెంట్ ప్రిస్క్రైబ్ చేసినటువంటి టెక్స్ట్ బుక్స్ ఏవైతున్నాయో స్కూల్ టైమ్స్లో నువ్వు అదే చెప్పమని చెప్తాను. ఖచ్చితంగా అండి, మీరు చెప్తున్న పాయింట్స్లో చాలా వ్యాలిడిటీ ఉంది. అదే చెప్పాలి సార్. వీళ్ళు ఏం చెప్తారు, గవర్నమెంట్ ప్రిస్క్రైబ్ చేసిన సిలబస్ చెప్పట్లేదు. అయితే ఇక్కడ మేము ఈ ప్రాబ్లమ్ అసలు హ్యాండిల్ చేయడానికి కూడా, రంగంలోకి దిగడానికి కూడా మెయిన్ థింగ్ ఏది మమ్మల్ని డ్రైవ్ చేసిందంటే, నేను డాక్టర్ కావాలన్నా, లాయర్ కావాలన్నా, ఇంజనీర్ కావాలన్నా, చార్టెడ్ అకౌంటెంట్ కావాలన్నా, ఇంకేదన్నా కావాలన్నా అనేది చూస్ చేసుకోనిక నాకు టైం ఇస్తలేదు, నాకు ఆప్షన్ ఇస్తలేదు ఈ సొసైటీ. సార్ మిమ్మల్ని ఒక స్కూల్లో ఒక ప్రిన్సిపాల్ అడిగిండు మీరెవరని, అప్పుడు మీరేమనాలి, అరే బోసిడీకే తెలంగాణ గవర్నమెంట్ నీకు ఏమి ఇచ్చింది, పర్మిషన్ ఇచ్చింది, ఏం సబ్జెక్టే చెప్పమని, తెలుగు, హిందీ, ఇంగ్లీషు, సైన్స్, సోషల్ చెప్పమని. నువ్వేం చెప్తున్నావు? చెప్పకూడదు అవి. మీ ఇన్పుట్స్ అన్ని తీసుకుంటామండి, ఇంకా చాలా మంది కూడా ఉన్నారు. గాట్ ఇట్, బట్ వి హావ్ లిమిటెడ్ టైం. లిమిటెడ్ టైం లాస్ట్ ఉన్నది. ఫైనల్గా ఒకటే నేను గవర్నమెంట్కి రిక్వెస్ట్ చేసేది ఒకటే, అన్అఫీషియల్ కోర్సులు అనేటువంటివి ప్రైవేట్ స్కూళ్ళల్లో నిర్వహించరాదు. దీనికి చట్టబద్ధత లేదు, రాజ్యాంగం ఒప్పుకోదు, జీవో ఒప్పుకోదు. తీసేయాలి, అన్అఫీషియల్ కోర్సులు అనేది తీసేయాలి. గవర్నమెంట్ స్కూల్లో చదివేటోడికి ఐఐటి మెడికల్ ఫ్యాకల్టీనైనా పెట్టాలి. ఖచ్చితంగా దాని గురించే మా పోరాటం కూడా. అంటే ఇప్పుడు ప్రైవేట్ స్కూల్లో మీకు ఫీజు ఎందుకు ఇస్తారు వీడు ఐఐటి అని నీట్ అని చెప్పేసి వాటికి సపరేట్ పేర్లు పెట్టబట్టే వాళ్ళకి ఫీజు కడతారు. మీ చట్టబద్ధత లేదు. అంటే మీరు స్టార్టింగ్ లో చెప్పిన ఒక పాయింట్ లో ఏమన్నారు అంటే, గవర్నమెంట్ స్కూల్లో పరిస్థితి ఇట్లా అయ్యింది అని అన్నారు. కానీ ఆ పరిస్థితి అట్లా కావడానికి కారణం ఈ కార్పొరేట్ మాఫియానే. మరి అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూళ్లను నిర్వీర్యం చేసి ప్రైవేట్ స్కూల్, పక్కనున్న ప్రైవేట్ స్కూల్లో జాయిన్ అయ్యే విధంగా ప్రతి ఒక్కరు కూడా ఈ స్కీమ్ అట్లా డిజైన్ చేశారు కాబట్టి అవి మూతపడే పరిస్థితికి. ఒక్క విషయం చెప్తే వినండి, ఒకటే విషయం, ఎక్కువ తీసుకోను. ఇప్పుడు ఈ ప్రైవేట్ స్కూళ్ళల్లో వీడు 3 లక్షలు 4 లక్షలు తీసుకునేటువంటి అన్అఫీషియల్ కోర్సులకు చట్టబద్ధత లేదు కదా, వాటిని మూపిస్తే ఆ స్టూడెంట్ ఎక్కడికి పోతాడు, గవర్నమెంట్కి పోతాడు. అంతే. ఖచ్చితంగా ఈ రోజు పేరెంట్స్ అందరూ కూడా క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది వస్తే వీళ్ళ దగ్గరికి పోరు. అది ఈ రోజు కూడా మేము అనేది ఏంటంటే, అన్ని మూసుకోమంటలే, పద్ధతిగా నడుపుకోమని చెప్పేసి చెప్తున్నాం. నీకు ఎన్సీఆర్టీ పర్మిషన్ ప్రకారం నడుచుకో, అంతే. ఎన్సీఆర్టీ ఏం చెప్పిందో అదే చెయ్యి, అంతేగాని ఇవన్నీ పక్క పెట్టి నువ్వు వేరే కరికులం తీసుకొచ్చి పెడతా అంటే. ఎగ్జాంపుల్ ఒక్కటి చెప్తా వినండి, వైన్స్ షాప్ వాడు పర్మిషన్ తీసుకుంటూ గవర్నమెంట్ దగ్గర నుంచి, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుంచి, వాడు ఎక్కడ మందు అమ్మాలి, తెలంగాణ మందు అమ్మాలి, వాడు మహారాష్ట్ర మందు తీసుకొచ్చి అమ్మితే ఏం చేస్తాడు, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సీజ్ చేస్తాడు. ఇక వీడు చేసేది అదే, మనం చేసేది కూడా సీజ్ చేయాలి. మా కోర్సు చెప్పట్లే, మా కరికులం చెప్పట్లే, నువ్వు దీన్ని సీజ్ చేయాలి. ఎక్సైజ్ గవర్నమెంట్ వాళ్ళు ఎట్లయితే టాస్క్ ఫోర్స్ని పెట్టి పని చేపిస్తారో, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఈ సెక్రటరీ వీళ్ళంతా ఏం చేస్తారు, ఛాంబర్లో కూర్చొని. బుర్రా వెంకటేశం గారు కానీ, దేవసేన మేడం గారు ఎప్పుడైనా మీలా ఫీల్డ్ వర్క్ చేసిందా సార్? ఎప్పుడైనా స్కూల్ విజిట్ చేసిందా? మరి ఏం చేస్తారు సార్? ఏం చేస్తారు సార్? మరి అమ్ముడు పోతే మాలాంటి వాళ్ళం అమ్ముడు. ఇదే ట్యాంక్ మనం ఇదే ఈ అన్అఫీషియల్ కోర్సులు తీసేంత వరకు ఆమర నిరాహార దీక్ష చేస్తా అన్న ఆధ్వర్యంలో. నేను చెప్తున్నా కదా, అన్అఫీషియల్ కోర్సులని గవర్నమెంట్ నుంచే మనం ఉత్తర్వులు ఇవ్వాలి వీళ్ళకి, స్కూల్ వాళ్ళకి. గవర్నమెంట్ వాళ్ళు ఉత్తర్వులు ఇవ్వాలి. ఎవరు ఇవ్వాలి? ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఇవ్వాలి, ఎడ్యుకేషన్ సెక్రటరీ ఇవ్వాలి, ఎడ్యుకేషన్ వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళు అన్అఫీషియల్ కోర్సు పెట్టని రన్ చేసి వారం రోజుల్లో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఎట్లయితే విజిట్ చేస్తారో వీళ్ళు విజిట్ చేసి స్కూల్ని సీజ్ చేయాలి. వారం రోజులు నీకు టైం. మనం స్కూల్లోకి పోయినప్పుడు ఎన్సీఆర్టీ ఏ సబ్జెక్ట్ చెప్పమని చెప్పిందో, ఏ నెలలో ఏ కరికులం ఇచ్చిందో అదే కరికులం ఉండాలి. అది కాకుండా నువ్వు వేరే చెప్పినావు అనుకో, ఇమీడియట్గా స్కూల్ని సీజ్ చేసి పడి. ఈ స్కూల్ కనుక సీజ్ చేసి ఇవన్నీ నిర్వహించకపోతే, ఈ క్రాంతి కుమార్ సార్ గారి ఆధ్వర్యంలో ఇదే ఇందిరా పార్కులో ట్యాంక్ బండ్ మీద అన్నట్టుగా మా ప్రాణాలు దారబోసైనా కానీ తెలంగాణలో బ్లాక్ మార్కెట్ ని అరికడతాం. ఖచ్చితంగా ఎడ్యుకేషన్ ని బ్లాక్ మార్కెట్ చేస్తాను సార్ వీళ్ళు. అయితే ఒక్క విషయం మీరు ప్రస్తావించారు కాబట్టి పర్సనల్ గా మాట్లాడుతున్నారు. మీరు ఈ పాయింట్ రేజ్ చేశారు కాబట్టి నేను చెప్తున్నా, గవర్నమెంట్ ఆఫీసర్స్ పేర్లు కూడా మీరు తీసిర్రు. ఈరోజు ముఖ్యమంత్రి గారు మొన్న మీటింగ్ పెట్టిర్రు, అది చేస్తా ఇది చేస్తా అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడిర్రు. జస్ట్
ఒక చిన్న ప్రెస్ మీట్ పెట్టి ఎవడైనా ఈ గవర్నమెంట్ ఆర్డర్స్ని అతిక్రమించి స్కూల్స్ కనుక రన్ చేస్తే తొక్కి నార తీస్తా అని ఒక స్టేట్మెంట్ ఇచ్చుంటే ఈరోజు పిల్లల మీద ఇంత ప్రెషర్ అనేది ఖచ్చితంగా ఉండేది కాదు. అది చేత కాదు కానీ ఏమేమో మాట్లాడుతుర్రు. ఎగ్జాక్ట్లీ. సో వీటన్నిటి గురించే మనం ఈ 12 డిమాండ్స్ ఏవైతే పెట్టుకున్నామో వాటితోని ముందుకెళ్తున్నాము. చాలా ఉన్నాయి, బట్ ప్రస్తుతానికైతే ఈ ఈ ఇష్యూకి వరకు ఓ 12 పెట్టుకున్నాము. అవును, కోచింగ్ సెంటర్కి కూడా సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ రూమ్స్ చాలా ఉన్నాయి. యా, పర్మిషన్ తీసుకొని స్కూల్లో కోచింగ్ సెంటర్ పెట్టుకొని నేను ఐఐటి సిలబస్ చెప్తా, నీట్ సిలబస్ చెప్తా, జెట్ సిలబస్ ఏ సిలబస్ పెడతా, పిల్లగాన్ని ఎత్తుకొని తినిపిస్తా, వాడు ఇంకా నాకు డబ్బులు ఎత్తుకుంటా, నేను సంకలం మీద కూర్చోబెట్టుకొని తినిపిస్తా. ఇది కాదు ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటే. ఖచ్చితంగా సార్. సిస్టమ్ ఇక్కడ తెలంగాణలో ఎడ్యుకేషన్ బ్లాక్ మార్కెట్ని అరిగట్టేంత వరకు కూడా మేము మీ ఆధ్వర్యంలో పోరాటం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ యా, మనం డిస్కస్ చేద్దాము ఒకసారి వెళ్ళి కోఆర్డినేటర్. యా, థ్యాంక్ యూ అండి.